అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథేంటో తెలుసుకునే ముందు, మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, మనుషులు ఉన్నలాగా స్థిరంగా ఉండలేరు. నిరంతరం మార్పు కోరుతూ, పరుగు పెడుతూ ఉంటారు. బలవంతుడైన వాడు ఆ పరుగు మొదలుపెడితే, వాడి వెనక మిగిలిన వారు సాగుతారు. మొదటివాడిది గమ్యం ఉన్న పరుగైతే, మిగిలిన వాళ్ళది అనివార్యత్వం. అలాంటి అనివార్యత్వమే సురేష్‌ని బాధపెడుతుంది. తిరిగి తిరిగొచ్చి చేతిలోని ఫైలు టీపాయ్ మీద పడేసి అలసటగా సోఫాలో కూలబడ్డాడు. ముఖంలోనూ, చేతల్లోనూ నిరాశ, నిస్పృహలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. అలికిడిగి ఆశగా లోపల నుంచొచ్చిన అనిత అతనలా చూసి ఇంకేమీ అడగలేక ఊరుకుంది. ఏ ఒక్క ఇంటర్వ్యూ సక్సెస్ కాలేదు. ఆమె అడిగిన ప్రశ్నకు తనే జవాబు చెప్పాడు. ఇప్పుడెలా? అంది అయోమయంగా. దీనికి మాత్రం అతని దగ్గర జవాబు లేదు. 2 నెలలయింది. అతను ఉద్యోగం పోయి, బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్‌తో ఇల్లు నడుపుకొస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు? సుస్పష్టం అందుకే. ఎలాగన్న ప్రశ్న మీరు వెళ్ళాక చలపతిరావు బాబాయ్ వచ్చారు. మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు అంది అనిత. దేనికట? అనాసక్తిగా అడిగాడు. పక్క గదిలో నుంచి అతని తల్లి మాట్లాడింది. ఎందుకేమిటి? కొడుకొచ్చి బెదిరించి వెళ్ళాడు. ఈ స్థలం అమ్మమని. ఆయన నచ్చచెప్పి ఒప్పించే వద్దు తీర్చుకునేందుకు వచ్చుంటాడు. ఏది ఏమైనా ఈ స్థలం అమ్మేది లేదురా సురి. ఈ ఇల్లు మీ నాన్న ఎంతో కష్టపడి కట్టించారు. నా ప్రాణం ఇక్కడే పోవాలంది తనమ్మ. ఇల్లు తన పేరే ఉండటం చేతనే కొడుకు కొడలు తన మాట వింటోనని నమ్మకం ఆమెది. తనకి వాళ్ళ అవసరం ఉందన్న విషయాన్ని ఆవిడ గుర్తించదు. అహము ఒప్పదు. ఇంకో విషయం కూడా ఉంది. ఇల్లు అమ్మేస్తే తన చేతిలో నుంచి ఇంటి ఆధిపత్యం జారిపోయి కొడుకు చేతిలోకి వెళ్ళిపోతుందేమోననే భయం కూడా ఉంది. అనితకి విసిగేసింది. ఆవిడకి ఇంట్లో ఉన్న పరిస్థితులు అర్థం కావు. తల దాచుకునేందుకు చోటు ఉంటే తినో తినకో బ్రతకవచ్చు అంటుంది. అవన్నీ పాతకాలపు మాటలు. ఇల్లు అమ్మితే కనీసం 50 లక్షలు వస్తాయి. వడ్డీ మీద బతికేయచ్చు. కానీ ఆవిడ వినదు. చలపతిరావు కొడుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. పక్క స్థలం వాళ్ళది. అందులో ఉన్న వాళ్ళ పాత ఇల్లు పగలగొట్టి అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు. వాస్తుకి, లాభానికి కలిసొస్తుందని తమను స్థలం అమ్మమని ఒత్తిడి చేస్తున్నారు. తమకు రెండో వైపున ఉన్నది కూడా అపార్ట్మెంటే. ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళ విల్లా ఆక్రమించుకోక వదలరు. అలాంటి రోజు రాకుండా ఉండాలంటే మార్కెట్ ఉన్నప్పుడే అమ్మేసి వచ్చినంత తీసుకోవడం మంచిది. కానీ ధనమ్మ కొడుకుని ఎలాంటి నిర్ణయం తీసుకొనివ్వదు. ఆ స్థలం మీ నాన్న ఎంతో కష్టపడి కొన్నది. ఇటుక ఇటుక పేర్చి ఇంటిని మేము కట్టామంటుంది. ముందరి కాళ్ళకి బంధం వేస్తుంది. ఈ ఇంట్లోనే నీకు చిన్నతనం గడిచింది. ఇక్కడే నీకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టారు అని సెంటిమెంట్‌తో కట్టేస్తుంది. అవన్నీ వాస్తవాలే కానీ అనుభవం మరోలా ఉంది. ధారాళంగా గాలి వెలుతురు వచ్చే ఇంటికి పక్కన అపార్ట్మెంట్ పడటంతో పగటిపూట కూడా లైట్లు వేసుకోక తప్పటం లేదు. అప్పటిదాకా చిన్నదైనా సొంతింట్లో ఉంటామన్న సంతృప్తి ఉండేది. ఇప్పుడు అలా కాదు. అపార్ట్మెంట్‌లో వాళ్ళు కార్‌లో తిరుగుతూ దర్పంగా ఉంటే తాము చిన్నపోయినట్టుగా ఉన్నారు. అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళ పిల్లలు తమ పిల్లలతో సరిగ్గా కలవరు. ఆ అపార్ట్మెంట్ అంతా వాళ్ళదే అనుకుంటారు. పిల్లలు కదా! ఇంత చిన్న ఇంట్లో మీరెలా ఉంటున్నారా ఆశ్చర్యపోతారు. వాళ్ళు కలుపుకోపోయేసరికి సురేష్ పిల్లలు అపార్ట్మెంట్ వాచ్‌మెన్ పిల్లలతో ఆడుతున్నారు. డబ్బుకి, సంస్కారంతో సంబంధం లేదని కబుర్లు చెప్పొచ్చు కానీ, ఆ డబ్బు లేకపోవడం వల్ల జరిగే విషయాలు మనసుని బాధ పెడతాయి. ఒక మాట వెళ్ళి ఆయన ఏం చెప్తాడో విని వస్తే నష్టం లేదు కదా! అంది గొంతు తగ్గించి అనిత. భర్తకు మాత్రమే వినబడేలా. అలా మాట్లాడని అనిత తననుకుంది కానీ, ధనమ్మ ధనమ్మకి వినబడింది. ఏమిటి వెళ్ళి వినొచ్చేది? వాళ్ళ కన్ను ఇంటి మీద పడింది. అంతకన్నా మాట్లాడే విషయాలు ఏముంటాయి? ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు అంది. అనిత భర్తకేసి అభ్యర్థనగా చూసింది. అతను లేచి నిలబడ్డాడు. ధనమ్మకి కోపం వచ్చింది. నేను మాత్రం సంతకం పెట్టేది లేదు అంది ధనమ్మ. సురేష్ జవాబు చెప్పలేదు. మౌనంగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేసరికి చలపతిరావు ఇంట్లోనే ఉన్నాడు. ఒక రకంగా చూస్తే సురేష్ కోసం ఎదురు చూస్తున్నట్టే ఉన్నాడు. నాకు నడకకు వేలైంది. అలా నడుస్తూ మాట్లాడుకుందాం అన్నాడు. ఆయన కొడుకు ఇంట్లోనే ఉన్నాడని అతడు వినేలా మాట్లాడుకోవటం ఇష్టం లేదని గ్రహించాడు సురేష్. ఆయన చెప్పులు వేసుకుని బయలుదేరగానే అతను అనుసరించాడు. చాలాసేపు మౌనంగా నడిచారు. లే ఆఫ్ అయ్యావుట కదా! చిట్ట చివరికి తనే సంభాషణ మొదలుపెట్టాడు చలపతిరావు.
మా కంపెనీ బ్రాంచీలు కొన్ని ఎత్తేస్తున్నారు బాబాయ్. చాలా కాలం నుంచి ఉంటున్న వాళ్ళని తీసేసి లేటెస్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ ప్రాసెస్‌లో నేను పోటీని తట్టుకోలేకపోయాను. అదే సమయంలో నాన్న అనారోగ్యం బారిన పడి హాస్పిటల్‌లో చేరడం వలన కొత్తగా ఏదైనా నేర్చుకుని టెక్నాలజీ పరిభాషలో నన్ను నేను అప్‌డేట్ చేసుకోలేకపోయానన్నాడు. సురేష్ నిర్వేదనంగా. చాలా వింతగా ఉంది కదూ! మా రోజుల్లో అనుభవం ఉన్నవారిని నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్ళు. జూనియర్లు ఎంత చదువుకున్నా సరే మా దగ్గర పని నేర్చుకోమని పంపేవారు అన్నాడు చలపతిరావు. రోజులు మారిపోయాయి బాబాయ్. వాళ్ళ కలలను సాకారపరుచుకునేందుకు వ్యక్తులు కంపెనీలు పెడుతున్నారు. జాబ్ ప్రొవైడర్లుగా మారుతున్నారు. అది మన శ్రేయస్సు కోసమే, దేశ శ్రేయస్సు కోసమో కాదు. వాళ్ళకి ఉపకరించడం కోసం వాళ్ళ ఆలోచనలు అమల్లో పెట్టేందుకు అన్నాడు సురేష్. మరి ఇన్ని తెలిసిన వాడివి ఇల్లమ్మితే నష్టమేమిట్రా అన్నాడు చలపతిరావు. తల్లి అన్నట్టే జరగటం సురేష్ ఆలోచనలకు పదును పెట్టింది. జవాబు ఇవ్వలేదు. మా నాన్నకి 4 ఎకరాల పొలం ఉండేది. వ్యవసాయం చేసేవాడు. అతివృష్టికో అనావృష్టికో ఏనాడో పంట చేతికొచ్చేది కాదు. షావుకారు దగ్గర అప్పులు చేసేవాడు. కొద్దో గొప్పో పండితే అది అప్పులకి వడ్డీలకి సరిపోయేది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నికర విలువ సున్నా అన్నమాట. వ్యవసాయం అనేది ఒక వ్యాపకమే కానీ ఉపాధి కాదు. సెక్యులేషన్ మీద బతుకులు నెట్టుకొచ్చి అప్పులు మరీ పెరిగిపోయినప్పుడు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరొక మార్గం ఉండదనే విషయం అర్థమయ్యాక నేను ఆ ఊబిలోంచి బయటకొచ్చి ఉద్యోగం వెతుక్కున్నాను అన్నాడు చలపతిరావు. తనతో ఆయన చెప్పబోయే విషయాన్ని అది ఉపోద్ఘాతమని అర్థమైంది సురేష్కి. వాళ్ళ అవసరాన్ని తన హక్కుని ఎలా సమన్వయపరుస్తాడో చూడాలన్న కుతూహలం కలిగింది. అది తనకి ఎంతవరకు ఆమోదయోగ్యంగా ఉంటుందో చూడాలని కూడా అనిపించింది. నా జీవితం మా నాన్నకి కొంత వెసులుబాటునిచ్చింది. అప్పులు తీర్చేశాడు. కొత్తగా మళ్ళీ పంటలు వేశాడు. ఈసారి గట్టి గుణపాఠమే నేర్చుకున్నాను. చేతి డబ్బుతో చేశావా, అప్పు చేసి చేశావా అనే దానితో సంబంధం లేకుండా వ్యవసాయం లాభాలను ఇవ్వదు. అలా లాభాలనిచ్చే పంటలు వేరు, ఆ నీళ్ళలు వేరు, వాటి గల నీటి వనరులు వేరు, వసతులు వేరు, ప్రోత్సాహం వేరు. వ్యవస్థ మామూలుగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లేదు. ప్రోత్సాహం లేని వృత్తిలో మనం ఎందుకు ఉండాలనేది నా ప్రశ్న. ఎంతో కొంత పంట పండించుకుని కడుపు నిండితే చాలనుకునే రోజులు పోయాయి. ఎన్నో అవసరాలు, వాటన్నింటి డబ్బు కావాలి. నేను ఇంకా పెట్టుబడి పెట్టిన నాన్నకు తెగేసి చెప్పాను. తనని కూడా భూమి అమ్మి నా దగ్గరికి రమ్మన్నాను. మా నాన్న తరాల నాటి భూమి అమ్మను అన్నాడు. ఆ విషయం మీద గొడవలయ్యాయి. ప్రతి ఇంట్లోనూ ఉండేవేగా బాబాయ్. వాళ్ళ మమకాలను వదులుకోలేరు, మనం వాళ్ళని వదులుకోలేము అన్నాడు సురేష్. లేదురా, నేను కొన్నాళ్ల పాటు వాళ్ళని పట్టించుకోలేదు. పూర్తిగా వదిలేశాను. నా డబ్బు నేను దాచుకున్నాను. ఇక్కడ ఇంటి స్థలం కొన్నాను. ఇంతలో అమ్మకి అనారోగ్యం. వైద్యానికి కనీసం 2 లక్షలైనా కావాలి. స్థలం అమ్మేసి వైద్యం చేయించి బ్రతికించుకున్నాను. అమ్మ కన్నా ఏది ఎక్కువ కాదు. మనిషి ప్రాణం కన్నా డబ్బు ముఖ్యం కాదు. అమ్మకి నాలో దేవుడు కనిపించాడు. మనం చేసే వృత్తి మనకు కడుపు నింపడంతో పాటు భద్రతనిచ్చి అవసరంలో ఆదుకోవాలనే కనీస విషయాలు నాన్నకి అర్థమయ్యాయి. అలాంటి వృత్తికి నాకు అవకాశం దొరికింది. తనకు దొరక నష్టపోయాడన్నది తెలుసుకుని చివరిదాకా నా దగ్గరే ఉన్నాడు నాన్న. చలపతిరావు చెప్పడం ముగించాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో సూటిగా అర్థమైంది సురేష్కి. నా కొడుకు మీ ఇంటికొచ్చి అలా బెదిరించినట్టు మాట్లాడటం తప్పే. మీరు ఇల్లు అమ్మటం, అమ్మకపోవటం పూర్తిగా మీ ఇష్టం. మీ నాన్నకు నాకున్న పరిచయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు అతడు లేడు కాబట్టి పెద్ద తరహాగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సురేష్, మీరు అమ్మకపోయినా పెరిగిన అన్యాయాన్ని కత్తిరించి గ్రీనరీకి వదిలేసి అపార్ట్మెంట్ కడతాడట సోము. 2 అపార్ట్మెంట్ల మధ్య ఇరుక్కున్నట్లుగా 100 గజాల స్థలంలో ఉండాలా వద్దా అనేది ఆలోచించుకోవాల్సింది నువ్వు. జరిగిన నష్టాన్ని గుర్తించి రేపెప్పుడో నువ్వు అమ్మాలనుకున్నా ఇప్పుడున్నంత డిమాండ్ ఉండదు. వీళ్ళతో పోటీపడి నువ్వు ఒక 4 అంతస్తులు కట్టాలనుకున్నా ఇరికిరికే, ప్రైవసీ ఉండదు. నువ్వు ఒప్పుకుంటే ఒక ఫ్లాట్ నీకు ఇస్తాడు. 5 లక్షలు డబ్బిస్తాడు. ఉద్యోగం పోయిందని చెప్పావు. నీకు మరొక జాబ్ వచ్చేదాకా వాడి అకౌంట్స్ రాయొచ్చు. బయట ఇచ్చినంత కాదు కానీ నెలకు 10,000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నా మాటలు కాదు, నా కొడుకే చెప్పాడు. చిన్నప్పుడు ఒక చోట కలిసి పెరిగారు కదా, వాడికి నువ్వంటే కన్సర్న్ ఉంది. ఇంకా ఆ పైన నీ ఇష్టం. వాడు బలవంతుడే కానీ దుర్మార్గుడు కాదు సురేష్.
మీరు అమ్మొద్దు అనుకుంటే మిమ్మల్ని ఏమీ చేయడు. మీ జోలికి రాడంటూ చలపతిరావు చెప్పడం ముగించాడు. ఇద్దరూ నడిచి నడిచి మళ్ళీ బయలుదేరని దగ్గరకొచ్చారు. గుడ్ నైట్ చెప్పి తమ గేట్లోకి అడుగుపెట్టాడు సురేష్. చలపతిరావు చెప్పిన విషయాల మీద కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. తనకవన్నీ తెలుసు కానీ తల్లి ఎన్ని చెప్పినా వినటంలేదు. తండ్రి పోయాకే అమ్మవలసింది. తనకి ఆఫీస్‌కి చాలా దూరం ఉండేది. అప్పుడే అమ్మేసి ఆఫీస్ దగ్గర ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నాడు. తల్లి ఒప్పుకోలేదు. ఇప్పుడింకా ఆవిడ ఇష్టాయిష్టాలకు అవకాశం లేదు. నిర్ణయం తీసుకోక తప్పదు. ధనమ్మ వాకిట్లోనే ఎదురు చూస్తుంది. ఏం చెప్పార్రా? రాగానే అడిగింది. ఏముంటుంది కొత్తగా చెప్పడానికి? ఆమెను తప్పించుకుని లోపలికి దారి తీశాడు. అనిత ప్రశ్నార్థకంగా చూసింది. ఆమెకేమీ చెప్పలేదు సురేష్. అంతగా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా! కోర్టుకి వెళ్తాం. ఇల్లు వదులుకోలేము కదా! మనకింకేం ఆస్తులున్నాయని అంది ధనమ్మ. వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే ఎవరూ వద్దనలేరు. అదేనమ్మా బాబాయ్ చెప్పింది. నష్టపోవద్దని చెప్పాడు. అటొక అపార్ట్మెంట్, ఇంకొక అపార్ట్మెంట్ పెట్టుకొని మధ్యలో గాలి లేకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు 300 గజాల్లో కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. మన వెనకెళ్ళి కూడా అమ్మేస్తారట విన్నాను. మనకే కలుపుకొని ముందుకు వెళ్దామని సోము వాళ్ళు అనుకుంటున్నారు. కలవాలా వద్దా అనేది మన ఇష్టం. ఒక ఫ్లాటు, కొంత డబ్బు ఇస్తా అన్నాడు. నాకు నచ్చింది. నీకు నచ్చితే సరే, లేకపోతే నువ్వు ఒక్కదానివి ఇక్కడుండు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామన్నాడు. ధనమ్మ తెల్లబోయింది. ఏమంటున్నావురా సురీ? అపనమ్మకంగా అడిగింది. నువ్వు సరిగ్గానే విన్నావమ్మా అన్నాడు సురేష్. మీ నాన్న కట్టించే ఇల్లురా ఇది అంది. నాన్నే కొన్నాడమ్మా. ఉద్యోగం లేదు. రేపెలాగో అర్థం అవటం లేదు. నాకు పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళే శక్తి, ఆసక్తి లేవు. అయినా నీ ఇష్టానికే వదిలేస్తున్నానన్నాడు. వాళ్ళు బెదిరిస్తున్నారని ఇల్లు వదిలేసుకోవటం చేతగాని తనలా లేదు. కోపంగా అడిగింది ధనమ్మ. బెదిరింపు కాదని చెప్పాను కదమ్మా. భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకోవాలి అన్నాడు. నువ్వు వాళ్ళతో చేతులు కలిపి మీ నాన్న నాకు మిగిల్చిచ్చిన ఇంటిని లాక్కుందాం అనుకుంటున్నావా అంది ధనమ్మ. దెబ్బతిన్నట్టుగా చూశాడు సురేష్. వాళ్ళ సంభాషణ వింటూ నిల్చున్న అనిత కూడా గాయపడింది ఆ మాటలు విని. అప్పటిదాకా ఒక కుటుంబం వాళ్ళ అనుకుంటున్నా బతుకుతున్నారు. ఇప్పుడు ఆ ముసుగేదో తొలగిపోయినట్లయింది. ఒకప్పుడు నెల తిరిగేసరికి జీతము, పెన్షన్ వచ్చేది. కొండలు కరిగిపోయినా జీవికకు లోటుండదన్న భరోసా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఉద్యోగానికి ఏ హామీ లేదు. పెన్షన్ మాట లేదు. మనిషి ప్రతి క్షణం ప్రతి పైసాతో కోట్లాడుతూ బ్రతకాల్సిన పరిస్థితి. అందుకే ఏదో ఒకలా మానవ సంబంధాలనే ముసుగు చిరిగిపోతున్నాయి. కాదమ్మా, ఇల్లు నీ పేరున ఉంది కాబట్టి ఫ్లాట్ నీకే ఇస్తారన్నాడు సురేష్. మరి డబ్బు అంది. నీకే ఇస్తారమ్మా. అన్నీ ఇచ్చాకే సంతకం పెడుతూ గాని. ఆ 10,000 జీతం వచ్చే ఉద్యోగం మాత్రం నాకిస్తారు. అదైనా స్నేహధర్మంగాను నేను మాత్రమే చేయగలను కాబట్టి. సురేష్ మాటలు పదునుగా ఉన్నాయి. అతని కోపం వచ్చిందని గ్రహించింది ధనమ్మ. నాకుందంటే అది నా తర్వాత నీకే కదా మరి. ఇక తప్పనప్పుడు వాళ్ళకే ఇచ్చేయి. జాగ్రత్త అంది కొంత తగ్గి. కానీ సురేష్ గాయం మాత్రం తగ్గలేదు. తల్లి అంగీకారం ఎలాంటి నిశ్చింతను ఇవ్వలేదు. ఏదీ జరగనప్పుడు ఎలాంటి ఉద్వేగాలు ఉండవు. శూన్యాల నుండి విశ్వం ఆవిర్భవించినట్లు ఏవీ లేని దానిలో నుంచి సంఘటనలు పుట్టి ఉద్వేగాలను చోటిస్తాయి. అమ్మ ఒప్పుకుంది. బాబాయ్ ఫ్లాట్ డబ్బు ఆమె పేరునే ఇవ్వండి. అది ఆమె ఇల్లు. నాన్న తనకే రాసిచ్చిపోయారు. తల్లి ఎదుటి చలపతిరావుకి ఫోన్ చేసి చెప్పాడు. తండ్రి కొడుకులు ఇంకా ఆలస్యం చేయలేదు. గజం 50,000 ఉందక్కడ. 100 గజాలకు 50 లక్షలు. ఒక్కటెవరే కాబట్టి ఏడాదిలో పూర్తి చేశానన్నాడు ఆయన కొడుకు సొమ్ము. ఆ ఏడాదికి వడ్డీ కట్టారు. అక్కడ చదరపడుగు కన్స్ట్రక్షన్కి ఉన్న రేటు ప్రకారం చూస్తే 1,550 చదరపడుగుల స్ట్రక్చర్ వస్తుంది. రిజిస్ట్రేషన్, జీఎస్టీ కట్టుకోవాలి. 1000 చదరపడుగుల ఫ్లాట్ చాలన్నాడు సురేష్. అలాగైతే ఖర్చులన్నీ పోను డబ్బు మిగులుతుంది. ఒప్పందాలు, రాతపోతలు అయ్యాయి. నేనెందుకు మోసం చేస్తానరా సురేష్? చిన్నప్పుడు ఫ్రెండ్వి అన్నాడు సోము షేక్ హ్యాండ్ ఇస్తూ. వాస్తు ప్రకారం అతనికి ఆ స్థలం చాలా అవసరం. అలాగని సురేష్ లాంటి వాళ్ళతో సంబంధాలు చెడకుండా ఉండటం కూడా అవసరం. ఆఫీస్కి వచ్చి అకౌంట్ చూసుకో. నీకు వేరే ఉద్యోగం దొరికాక మానొచ్చులే చెప్పి వెళ్ళిపోయాడు. అతనికి ఈ లావాదేవీ వలన ఎంత లాభం వచ్చుంటుందని అనిత లెక్కలు వేస్తుంది. విన్నా కదా అనేది జానలేదు. ఆ దగ్గరలోనే చిన్న పోర్షన్ చూసుకుని అందులోకి మారిపోయారు. అపార్ట్మెంట్ కట్టడం పూర్తయింది.
అంతదాకా తాము నివసించిన ఇల్లు కళ్ళ ముందే కుప్పకూలిపోవడాన్ని చూశారు. తనమ్మ సురేష్ అనిత. భర్త జ్ఞాపకాలు తన గుండెల్లోనే ఉన్నాయనుకుంది తనమ్మ. కొత్త ఇల్లు, కొత్తగా చేతికొచ్చిన డబ్బు, ఇదో కొత్త జీవితం అనిపించింది. పక్క ఫ్లాట్లోని చలపతిరావు నివాసం అది. ఇంకా అమ్ముడు అవ్వలేదు. ఆయన చూస్తే భర్త జ్ఞాపకాలు కొలువై ఉన్న చోటే ఎక్కడో లోతుగా గుచ్చుకున్నట్లు ఉంటుంది. అతని కొడుకు తమని ఇల్లు అమ్మమని దౌర్జన్యం చేయటం, అతను సురేష్కి నచ్చజెప్పి ఒప్పించడం, సురేష్ పూర్తిగా వాళ్ళ వైపు తిరిగిపోవటం, తను తెలివిగా ఆస్తిని కాపాడుకోవటం వరుసగా గుర్తొస్తాయి ధనమ్మకి. మాట నెగ్గించుకున్నారనిపిస్తుంది. నయానో భయానో వాళ్ళని ఒప్పించి ఇల్లు తీసుకున్నారన్న భావన చలపతిరావుని ఇబ్బంది పెడుతుంది. ఇంత అందమైన జీవితం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా వాళ్ళంతా ముండికేశారు. ఏమిటని ప్రశ్నించుకుంటారు. సురేష్కి తల్లి కొత్త వ్యక్తిలా అనిపిస్తుంది. నాన్న నాకిచ్చిన ఇంటిని నువ్వు కాజేద్దామని చూస్తున్నావా అని నిలదీస్తున్నట్టే ఉంటుంది. తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగింది. కానీ సర్దుకు పుక్క తప్పదు. ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేడు. ఆమె పేరిట ఉన్న ఆస్తిలో ముడిపడి ఉన్న తన బతుకుని, పిల్లల భవిష్యత్తుని విడగొట్టలేడు. చలపతిరావు, ధనమ్మ, సురేష్ భార్య పిల్లలందరూ ఒకే చోట ఉంటున్నారు. మనసులకైన గాయాలను కప్పిపుచ్చుకుంటూ. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.